మీకు కాల్ చేసి ఈ విధంగా చేస్తున్నావు ఏంది మానుకో నీ కథ ఏంది అని ఏవైనా మీకు రిటర్న్ కాల్స్ వచ్చినాయి? చాలా ఇనిషియల్ స్టేజ్లో కానీ లేదా ఎలక్షన్స్ ముందు కానీ ఉంటాయండి. ప్లస్ నా నెంబర్ తక్కువ మంది దగ్గర ఉండొచ్చు, బట్ ఉంటాయి లేకపోతే ఉంటాయి. ఇప్పుడు ఆ స్టేజ్ మేబీ అది దాటేసాం అనుకుంటాను. సో ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు భయం వేసిందా? ఏం భయం లేదు. ఎందుకు ఇవన్నీ అంటే ఆ మెచ్యూరిటీ ఉందనుకుంటున్నానండి. మీరైతే ఏ పార్టీకి వ్యక్తికి పని చేయలేదు? ఎప్పుడు చేయలేదు. వ్యక్తులు కానీ ఇప్పుడు ఆబ్వియస్గా వాళ్ళకి కావాల్సిన డేటా అందరూ చేస్తారు క్లయింట్, బట్ క్లయింట్కి అసోసియేట్గా ఉండి మా మనసులో ఈ నెట్లో గెలవాలి అన్న కోరిక కానీ మాకు ఎప్పుడు లేదు. నాకు లేదు కాబట్టి కంపెనీకి అది ఎంప్లాయ్ అవుతుంది. దానికి అదే పొద్దు నుంచి ఈవినింగ్ వరకు ట్రైనింగ్ అదే మీకు ఆంధ్ర సైడ్ కాల్స్ ఉంటుంది. ఆబ్వియస్గా మీరు చెప్పినట్టు మనీతో ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని, ఇలా మాట్లాడండి, ఇలా చెప్పండి, ఇంత ఇస్తామని, మా సైడ్ మాట్లాడండి, మా ఇప్పుడు పారావీళ్ళు కూడా ఇది పెట్టద్దు, మా డాక్యుమెంట్లు పెట్టద్దు, మా రిపోర్ట్లు పెడితే అందరూ చూస్తారు కదా, రేపు పొద్దున మాకు నెగిటివిటీ వస్తుంది. కానీ మేము ఎంత ప్రెజర్ వచ్చినా, అది డబ్బుల ద్వారా వచ్చినా, మాటల ద్వారా వచ్చినా, లేదా ఇంకోటి వచ్చినా అక్షరం పొల్లు మార్చాం, భావం మార్చాం అనమాట. ఎక్కడైనా తప్పబడింది అనుకోండి, నియోజకవర్గంలో ఏదైనా విలేజ్ పేరు తప్పబడింది, మీరు ఫోన్ చేశారు సార్ విలేజ్ పేరు అప్పవరం కదా అబ్బవరం అని పెట్టారు అనుకోండి, పీ పడింది బి, అది మార్చుకుంటాం. అక్షర దోషాలు సవరింపబడను, భావ దోషాలు మీ అనిపిస్తే మీకు మేము సవరింపం. ఓకే, సవరింపబడదు. థ్రెటన్ చేస్తే ఏం చేస్తారు? అది ఏం చేయవచ్చు, రియాక్ట్ అయితే కదా మనకి. ఇప్పుడు ఇది డే 1 కాదు కదండి, ఒక స్టేజ్ నుంచి దాటుకొని వచ్చాం. ఈ రోజు కాదు, ఇప్పుడు ఈ రోజు వస్తాను. డే 1లో ఒక 5 years బ్యాక్ ఏదో నియోజకవర్గంలో ఏదో ఇష్యూ జరిగిందని లేదా ఏదో మాట్లాడామని మొత్తం వాళ్ళు ఓవరాల్ కంటిన్యూస్గా ఫోన్ కాల్స్, బూతులు ఏదో తిడతా ఉండేవారు. వచ్చి ఆఫీస్లో పైన దాడి చేయడం అది తక్కువ అండి. మామూలు ఏంటంటే రాయలసీమ సైడ్ ఇలాంటివి ఉంటాయి కదా, అక్కడ అట్లా ఏముండదండి. ఇప్పుడు మామూలుగా ఒక ఇమేజ్ పడిపోయింది రాయలసీమలో. ఏంటంటే మేబీ వాళ్ళు స్టాండ్ స్ట్రాంగ్గా తీసుకుంటారు రాయలసీమ. దట్ డజంట్ మీన్ దట్ ఎవరిని వచ్చినా చంపేద్దాం, పొడి చేద్దాం అట్లా ఉండదు. ఒక పాయింట్ పర్లేదు లేండి అటు ఇటుగా ఉండడం, ఒక స్ట్రాంగ్ స్టాండ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు కొన్ని ఏరియాస్ పేరు పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కలిపి సిండికేట్లు చేసే ఉంటాయి కంపారిటివ్లీ. మీకు రాయలసీమలో ఒక లెఫ్టా రైటా ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకునే పొజిషన్ ఎక్కువ ఉంటుంది. అవుద్దా కాదా? ఓకే. సో కాబట్టి మీకు అలా అనిపిస్తుంది అంతే. ఓకే, మీది ఎక్కడండి బ్యాక్గ్రౌండ్? మీరు ఎక్కడ నుంచి? మాది నెల్లూరు సొంతూరు. మా నాన్నగారు వాళ్ళది, మా అమ్మగారు వాళ్ళది గోదావరి. ఓకే. బేసికలీ నెల్లూరు ఆల్సో మా 4 fathers కేమ్ ఫ్రమ్ కడప. ఓకే. నెల్లూరు మా నాన్నగారిది, మా తాతగారు వాళ్ళు కేమ్ ఫ్రమ్ కడప. సెటిల్ రాయలసీమ స్లాంగ్ లాగా ఉంది అంటే మిక్స్డ్గా ఉండొచ్చండి, ఒక్కొక్క అన్ని దగ్గర ఒక్కొక్క వర్డ్ దగ్గర మాట్లాడడం. సో నెల్లూరు కూడా ఒక పవర్ఫుల్ ఏరియానే కదా? నెల్లూరు పవర్ఫుల్ అనేది నేను చెప్పలేదు అనుకుంటే. ఎవరి ఏరియా వాళ్ళకి స్ట్రాంగ్ పొలిటీషియన్స్ కూడా ఉంటారు అక్కడ. అది ప్రతి ఏరియాలో ఉంటారండి ఆబ్వియస్లీ. బట్ నెల్లూరుకు ఉన్న అడ్వాంటేజ్ అంటే అటు మీకు రాయలసీమలోకి ఎందుకంటే 4 జిల్లాలు వస్తాయి కాబట్టి దాంట్లో ముగ్గేది. అటు కోస్తా అంటే వీళ్ళు ఒప్పుకోరు. బట్ తమిళనాడులో మా యాస భాష లేకపోతే తినే దోశ లేదా కారం దోశలు ఇంట్రెస్ట్ అటు సైడ్ ఉంటాయేమో అని ఇటు మొగ్గు అనమాట. కంప్లీట్ న్యూట్రల్ మధ్యలో ఉంటుంది, సెంట్రిక్ పార్ట్ కాబట్టి. అటు తమిళనాడుకి వెళ్ళొచ్చు, దగ్గరగా ఉంటుంది 2-3 hours. రాయలసీమకి తిరుపతి నుంచి దగ్గరగా ఉంటుంది. ఇటు కోస్తా బెల్ట్ సముద్రం అనుకున్నట్టు కాబట్టి ఇటు దగ్గర ఉంటుంది, సెంటర్ పార్ట్గా ఉంటుంది అనమాట. ఓకే. సో ఇలాగే చాలా మంది తెలియని విషయం ఏంటంటే నెల్ ఊరు అని దాని పేరు. నెల్ అంటే వడ్లు తమిళ్లో. ఓకే. నెల్ ఊరు తమిళ్ వాళ్ళు ఇప్పుడు వడ్లూరు ఉంది అనుకోండి, అరే వడ్లు ఎక్కడ వస్తాయి అంటే ఆ వడ్లూరు బాగా అనుకో, వడ్లూరు అంటాం కదా మనం. అలా వాళ్ళ భాషలో నెల్ ఊరు, నెల్లూరు. తమిళనాడు వాళ్ళు వడ్లు బాగా పండే ఊరు ఎక్కడ అంటే వడ్లూరు అని అనుకుంటూ అది నెల్లూరు అయింది. ఓకే. వాళ్ళు నెల్లూరు అంటే మనం నెల్లూరు చేసినాం, నెల్లూరు తెలుగు భాష. అంతే అంతే నెల్లూరు. సో మొత్తానికి తమిళ పదం నుంచి వచ్చింది. చాలా వరకు కూడా దగ్గరగా ఉంటాయి కదా తమిళ తెలుగు యాస దగ్గరగా ఉంటుంది. సో మొత్తానికి మీ పారావిల్ యాప్ నిజంగా డిజైన్ అంటే వెబ్సైట్ కామ్ యాప్. ఓకే. సో మీ వెబ్సైట్ డిజైన్ చేయడం నిజంగా అది గ్రేట్ అచీవ్మెంట్. సో ఏపీ కంప్లీట్ అవుతుంది. సో త్వరలో తెలంగాణ కూడా వస్తుంది. స్టేట్ వైడ్ కాకుండా నేషనల్ వైడ్ మొత్తం కూడా చూపించబోతున్నారు. సో నెక్స్ట్ మీరు తెలంగాణకు సంబంధించి చెప్పినారు కాబట్టి నవంబర్ లోపు తెలంగాణలో ఏ విధంగా ఉంది పాలిటిక్స్, ప్రజెంట్ ఏం జరుగుతుంది అనేది త్వరలో మీరు బయట పెట్టాలి. మీ స్ట్రాటజీని జనాలు చాలా వరకు 100% నమ్ముతున్నారు కాబట్టి. సో ఇలాంటి ఆ వెబ్సైట్ని, యాప్ని, మీ స్ట్రాటజీని తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.